అంటే ఉదాహరణకి ఇప్పుడు నా భూమిని ప్రభుత్వం భూసేకరణ చేసినప్పుడు కంప్లీట్ అయిపోద్ది భూసేకరణ సంబంధించింది, కానీ డబ్బులు చెల్లించడం లేట్ అవుతుంది. ఉదాహరణకి అంటే భూసేకరణ జరిగి చాలామందికి డబ్బులు రాకపోవడం కంప్లైంట్ ఉంది మామూలుగా. సో అట్లాంటప్పుడు అంటే రైతు కానీ ఆ ప్రజలు కానీ ఏం చేయొచ్చు, లేకపోతే అది రద్దయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ? అవును, రకరకాల కారణాల వల్ల నష్టపరిహారం లేట్ అవుతుంటుంది. ఒకటి వివాదాలు ఉండొచ్చు. ఇప్పుడు ఆ ల్యాండ్ మీద ఇద్దరు కొట్లాడుకుంటున్నారు, ఎవరు ఓనరో తెలియలేదు, ఎవరికి ఇస్తారు నష్టపరిహారం, దాన్ని తీసుకెళ్ళి కోర్టులో డిపాజిట్ చేస్తారు. లేదా ప్రభుత్వమే కొన్ని కారణాలతో డబ్బులు ఇవ్వలేదు. చట్టం ఏమంటుందంటే ఎప్పుడైతే మీరు ల్యాండ్ ఎక్విజిషన్ అవార్డు పాస్ చేస్తారో అవార్డు పాస్ చేసిన 3 నెలల్లోగా నష్టపరిహారం చెల్లించాలి. ఒకవేళ అలాంటి చెల్లింపు జరగకపోతే సంవత్సరం లోపల 1 year వరకు ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, 8% 10% ఇంట్రెస్ట్ రేట్ ఉంది. అంత వడ్డీ కానీ కట్టి చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ కాలయాపన జరిగితే ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది. అంటే జాప్యం జరిగిన కొద్దీ వడ్డీ రేటు కూడా పెంచుతున్నారు. అండ్ ఆ సెక్షన్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే జాప్యం జరగకుండా నష్టపరిహారం ఇవ్వాలి. అసలు ఒకటి ఆయన భూమి కోల్పోతున్నాడు, అంటే సాక్రిఫైస్ చేస్తున్నాడు, ఏదో ఒక ప్రాజెక్ట్ కోసం తన సొంత భూమి కోల్పోతున్నాడు. అంతర్జాతీయ న్యాయసూత్రం భూసేకరణలో ఏంటంటే ఎవరైతే భూములు కోల్పోతారో అక్కడైతే ఏదైతే అభివృద్ధి జరగబోతుందో ఆ అభివృద్ధి మొదటి లబ్ధిదారు ఎవరు కావాలంటే భూమి కోల్పోయిన వాళ్ళు కావాలి. మీరు ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడుతున్నారు నీళ్లు కోసం, సాగునీటి కోసం. ఆ సాగునీరు మొదట ఎవరికి పొలానికి పోవాలంటే భూమి కోల్పోయిన పొలానికి మొదట పోవాలి అనేది సహజ న్యాయసూత్రం. మీరు హాస్పిటల్ కడుతున్నారు, అక్కడ ట్రీట్మెంట్ ముందు ఏ కుటుంబానికి జరగాలి, అవసరం పడితే ఆ భూమిని కోల్పోయిన కుటుంబానికి అక్కడ ఏదో బెనిఫిట్ జరగాలి. దానికంటే ముందు జరగాల్సింది ఏంటి, కనీసం మీరు నా బెనిఫిట్ సంగతి తర్వాత నేను కోల్పోయిన నష్టానికి నష్టపరిహారం అయితే టైంకి అందాలి కదా. కాబట్టి ఈ టైంకి కనుక మన నష్టపరిహారం ఇవ్వటం లేదు అంటే అర్థం ఏంటంటే మానవ హక్కుల ఉల్లంఘన. ప్రతిసారి మీరు దాన్ని రిలేట్ చేసుకొని చూడాలి. అంటే ఇది ఒక సాధారణ ఒక చట్టంలో ఉన్న ఒక సెక్షన్ ఉల్లంఘన మాత్రం కాదు. మీరు భూసేకరణలో చేసే ప్రతి చట్ట ఉల్లంఘన, అంటే అక్కడ ఏదైతే కాల పరిమితి పాటించకపోవటము, లేకపోతే అక్కడ ఒక ప్రొసీజర్ ఫాలో కామంటే అది ఫాలో కాకపోవటం, ఏది జరిగినా 2013 భూసేకరణ చట్టానికి ఉల్లంఘనగా చూడాలి. 2013 భూసేకరణ చట్టం ఉల్లంఘన జరుగుతుందంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 300Aకి ఉల్లంఘన. ఎందుకంటే చట్టబద్ధంగానే భూమి తీసుకోవాలంటుంది. మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారంటే 300Aకి వ్యతిరేకంగా మీరు భూసేకరణ జరిగినట్టు. 300A ఉల్లంఘన జరుగుతుంది అంటే సుప్రీంకోర్టు వారు చెప్పిన దాని ప్రకారం మానవ హక్కులకు ఉల్లంఘన జరుగుతుంది. కాబట్టి ఇదేదో ఆషామాషి హక్కు ఉల్లంఘన కాదు, ఒక మనిషి యొక్క మానవ హక్కుల ఉల్లంఘన. కాబట్టి ఈ టైం పీరియడ్లు కానీ ప్రొసీజర్ కానీ తూచా తప్పకుండా పాటించాల్సిన ఇంకొక మాట కూడా 1894 భూసేకరణ చట్టము పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా భూములు తీసుకున్న వాళ్ళకి అనుకూలంగా చట్టం. 2013 చట్టము భూ యజమానులకు అనుకూలంగా చేసిన చట్టం. భూములు కోల్పోతున్న వాళ్ళకి కొంత మెరుగైన నష్టపరిహారం, వాళ్ళకి చెప్పుకునే అవకాశం, వాళ్ళని ఇన్వాల్వ్ చేసే ఒక ఫెసిలిటీ ఇచ్చింది. కాబట్టి మనం ఈ చట్టాన్ని మళ్ళీ పాత చట్టం దృక్కోణం చూడదు. అదే మీరు మొదట అడిగిన ప్రశ్న కూడా సుప్రీంకోర్టు వారు చెప్పింది కూడా ఏంటంటే మీరు 2013 చట్టాన్ని 1894 చట్టం లాగా ఇంటర్ప్రిటేషన్ చేయొద్దు. 1894 చట్టం బ్రిటిష్ పరిపాలనకు చేసింది, ఆ జమానాలో చేసింది. అప్పుడు రాజ్యాంగం లేదు. ఇప్పుడు పరిపాలకులు మారారు, స్వయం పాలన వచ్చింది, రాజ్యాంగం వచ్చింది, ఇన్ని హక్కులు వచ్చాయి ప్రజలకి. ఇప్పుడు మీరు దీన్ని రాజ్యాంగం కోణంలో, ప్రజల హక్కుల కోణంలో భూసేకరణ చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి. కానీ మేము ప్రభుత్వంలో ఉన్నాము కాబట్టి మేము భూమిని ఎట్లా అంటే అట్లా తీసుకుంటానికి కుదరదు. ఇంకొక మాట కూడా మీకు చెప్తా. ఇంట్లో ఒక 4 వర్గాలు అండి. ఇప్పుడు భూమి కోల్పోయే ఒక వర్గం, వాళ్ళకు ఒక హక్కు ఉంది. భూమి కావాలనుకుంటున్న వర్గం, అది కంపెనీలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఏజెన్సీస్ కావచ్చు, ప్రభుత్వం ఒక పార్టీ. ఈ సిటిజన్ ఎవరు భూమి కోల్పోతున్నాడో వాళ్ళకి రైట్ టు ప్రాపర్టీ ఉంది, భూమి హక్కు ఉంది. ఎవరైతే భూములు కావాలని అడుగుతున్నారో వాళ్ళకి ఆ భూమి డెవలప్ చేసే బాధ్యత వాళ్ళ మీద ఉంది. గవర్నమెంట్కు రైట్ టు రూల్ అంటాం, పరిపాలించే హక్కు ఉంది. సామాన్య ప్రజలకి మనకందరికీ కూడా మన భూమి పోవట్లేదు కానీ మనకు హక్కు ఉంది, రైట్ టు డెవలప్మెంట్ అంటాం. అంటే అభివృద్ధి జరగాలి, అభివృద్ధి చేయాలి, ఆ హక్కుగా మనం అడగొచ్చు. ఈ 4 హక్కుల మధ్యలో సమన్వయమే ఈ చట్టం. ఈ సమన్వయం చేసేటప్పుడు ఒకంత ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వాలంటే భూములు కోల్పోతానికి ఇవ్వాలి.